హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్ విఎస్ వ్లాగ్స్. సో ఈరోజు మరికొన్ని జాబ్ ఓపెనింగ్స్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. సో మనకి సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్స్కి అయితే ఆపర్చునిటీస్ ఉంది ముంబైలో. అండ్ అలానే మనకి కుల్సిస్ టెక్నాలజీస్ క్యూఏ ఫ్రెషర్స్ కోసం నోయిడాలో ఓపెనింగ్స్ ఉన్నాయి. అండ్ అలానే లైక్ సింటెక్సా, సో జైపూర్లో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. అలానే లైక్ బ్యాక్ అండ్ జావా ఇంజనీర్ అబుదాబి, సో మనకి ఆన్ సైట్లో కూడా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. అవి కూడా మనం పోస్ట్ చేస్తున్నాము. సో వీటి గురించి ఒకసారి మనం చూద్దాం. సో అసలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది. సో మనం ఇక్కడ లైక్ మనం ఈ జాబ్ పోర్టల్స్ చూడాలంటే మనకు love2pickleball.com అనే మన వెబ్సైట్లోకి వెళ్ళండి. సో ఇందులో లింక్స్ అనేది కూడా నేను షేర్ చేస్తాను. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇది ఒకసారి ఈ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలనేది కూడా మనం చూద్దాము. సో ఈ జాబ్ ఆపర్చునిటీ మనకి మినిమం 9 years ఎక్స్పీరియన్స్ కావాలి. సో జావా, స్ప్రింగ్ బూట్, లైక్ మైక్రో సర్వీసెస్, ఏడబ్ల్యూఎస్ వీటి మీద అవగాహన ఉండాలి. అండ్ అలానే లైక్ అప్లై ఎలా చేయాలంటే మీరు జస్ట్ రెజ్యూమేని FRconsultancy.in మాధవన్ @FRconsultancy .co.in అప్లై చేయండి. అండ్ ఒకవేళ వీళ్ళు ఎవరైనా మీ దగ్గర మనీ అడిగితే దయచేసి డైరెక్ట్గా నో చెప్పండి. ఎందుకంటే మీరు మీ టాలెంట్తో వెళ్ళండి, లైక్ బ్యాక్ డోర్లు, ఫ్రంట్ డోర్లు, ఆ జోలికి వెళ్ళొద్దు. అండ్ ఇలానే మరొక జాబ్ ఓపెనింగ్ కూడా ఉంది. సో అదేంటి అనేది కూడా మనం చూద్దాము. మనకి సింటెక్స్ వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలపర్ కోసం ఉంది. మనకి చాలా ఓపెనింగ్స్ ఫ్రెషర్స్కి కూడా ఉన్నాయి, ఇంటర్న్స్కి ఉన్నాయి. సో సో అందుకనే మనం లైక్ మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. సో ఆ లింక్స్ అన్నీ కూడా మనకి వెబ్సైట్లో ఉంటాయి. అండ్ అలానే మన కమెంట్ సెక్షన్లో కూడా నేను కమెంట్ పిన్ చేస్తాను. సో అది కూడా మీరు చూడండి. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా లైక్ క్లిక్ హియర్ టు అప్లై ఉంది, దాని మీద మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. సో మీకు ఏదైనా నేను ఇచ్చేది డైరెక్ట్గా రిఫరల్ మెయిల్స్ కానీ లేదంటే మనకి డైరెక్ట్గా కెరియర్ సైట్స్కి కానీ మీరు వెళ్ళిపోవచ్చు. కెరియర్ సైట్స్లో మీరు ఈ జాబ్స్ అన్ని మీరు అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఈ అప్లై చేసిన లైక్ 24 to 48 hours వరకు యాక్టివ్గా ఉంటాయి. ఎందుకంటే తర్వాత వన్స్ వాళ్ళకి ఎక్కువ ప్రొఫైల్స్ వచ్చినాయి అంటే వాళ్ళైతే క్లోజ్ చేయడం అయితే జరిగిద్ది. సో మీరు అందుకే వీటిని ఫాలో అవ్వండి. మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే నేను ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో దానివల్ల ఏంటంటే మీకు ఈజీగా మీకు జాబ్స్ అనేవి అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మీరు లైక్ మీకు కానీ లైక్ టెస్టింగ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది అండ్ టెస్టింగ్ మీద మీకు జాబ్ కావాలి అనుకుంటే సో క్లియర్గా లైక్ నోయిడాలో మీకైతే జాబ్ ఓపెనింగ్ అయితే ఉంది. సో 0 to 6 months ఫ్రెషర్స్కి మెయిన్ ఇది ఉంది. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ బేసిక్స్ అయితే మీకైతే వచ్చి ఉండాలి. అండ్ దీనికైతే మీరు మీ ఈమెయిల్ని వీళ్ళిద్దరికి పంపండి. 9c.goel@kulsis.com అండ్ careers@kulsis.comకి మీరైతే మీ రెజ్యూమేని పంపండి. అండ్ మీది షార్ట్ లిస్ట్ అయితే మీకు ఇమీడియట్గా మీకు మెయిల్ అనేది వచ్చింది ఇంటర్వ్యూకి. సో అదనమాట. అండ్ అలానే లైక్ మీకు ఇంకొక జాబ్ ఓపెనింగ్ కూడా నేను చూపిస్తాను. అండ్ అదేంటంటే మనకి గ్లోబ్ సెక్యూర్. సో వీళ్ళు కూడా మనకి లైక్ సైబర్ సెక్యూరిటీ, చాలామంది సైబర్ సెక్యూరిటీ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండిద్ది. సో వాళ్ళ కోసమే ఈ జాబ్. అండ్ అలానే లైక్ మీకు ఏ ఊప్స్ లాంగ్వేజ్ ఇష్టం అనేది కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలానే మీరు ఏ జాబ్ కోసం చూస్తున్నారు, డెవలపరా, టెస్టరా, డెవాప్సా, లేక మీరు ఇంటర్నా అనేది కూడా మనకి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు జాబ్ డీటెయిల్స్, వీళ్ళు ఫ్రెషర్స్ని అడుగుతున్నారు. వీళ్ళు కూడా లైక్ మీరు మీ రెస్యూమే ఇక్కడ కూడా డైరెక్ట్గా HR@globesecure.inకి అయితే మీరు పంపండి. సో దట్ మీకు మీ మీ రెజ్యూమే క్వాలిఫై షార్ట్ లిస్ట్ అయితే సో మిమ్మల్ని వాళ్ళు పిలుస్తారు. అండ్ మనకి ఇక్కడ వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. ఆ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ అలానే మనకి ఇట్లానే లైక్ మరెన్నో జాబ్స్ మనకి love2pickleball.com అండ్ trendyvs.in అలాగే మనకి VSCodingacademy.com ఛానల్. సో ఇందులో ఈ మూడిట్లో మనం జాబ్ పోస్టింగ్లు అయితే చేస్తాము. సో ఇవన్నీ డీటెయిల్స్ మనకి ఒక్క వాట్సాప్ ఛానల్ మన గ్రూప్లో ప్రతిదీ పోస్ట్ చేయడం అయితే జరిగిద్ది. సో ప్లీజ్ జాయిన్ అవర్ వాట్సాప్ ఛానల్. ఇక్కడ మీరు మన VSCodingacademy.com అనేది మీరు వెళ్తే సో ఇక్కడ మీకు క్లియర్గా డిఎస్ఏ గైడ్ ఉండిద్ది, డిఎస్ఏ చీట్ షీట్ ఉండిద్ది. అలానే మనకి ఫ్రెషర్స్కి ఎన్నో జాబ్ ఓపెనింగ్స్ కూడా ఇందులో పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో అది కూడా మీరు ప్రతిదీ మీరు ఇక్కడ చూడొచ్చు. సో రీసెంట్గా మనకి సిమెంట్స్ వాళ్ళు గ్రాడ్యుయేట్ ట్రైనీని జాబ్ ఓపెనింగ్ అయితే ఉంది. అలానే మనకి సింటెక్స్లో ఫ్రెషర్స్కి ఉంది, నాట్వెస్ట్లో దాదాపు ఫ్రెషర్స్కి ఉంది. సో ఇలాగే మరెన్నో జాబ్ పోస్టింగ్ మనం ఇందులోను ప్లస్ అలానే మన ట్రెండీ విఎస్సి హార్మన్ కంపెనీ.
ఈ హార్మన్ కంపెనీ అనేది లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. ఎందుకంటే హార్మన్ కంపెనీ అనేది మనకి మన కార్లు, మనకి కార్లలో స్పీకర్స్ ఉంటాయి చూసారా, ఈ దాదాపు హార్మన్ కంపెనీ వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సో వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ హార్మన్ కంపెనీ. సో మీకు కానీ పైథాన్, సో అందుకే నేను చెప్తాను, ఎప్పుడైనా సరే మీకు ఒక ఊప్స్ లాంగ్వేజ్ రావాలి అని నేను మీకు ఎన్నోసార్లు ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నాను. ఈ ఊప్స్ లాంగ్వేజ్ రావాలి, డిఎస్ఏ రావాలి, సిస్టమ్ డిజైన్ తెలిసి ఉండాలి, అలానే కొంత ఏఐ బేసిక్స్ లైక్ క్లాడ్ బేసిక్స్ తెలిసి ఉండాలి. సో దీని గురించి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయడం అయితే జరిగింది. దాన్ని కూడా మీరు చూడండి. ఇక్కడ మీరు క్లియర్గా మీరు చూస్తే సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది కూడా మీకు అర్థమైపోద్ది. సో ఈ లింక్ ఉంది, ఈ లింక్ని కానీ మీరు హార్మన్ దాంట్లో క్లిక్ చేస్తే డిస్ప్లేడ్ యాజ్ ఎక్స్పెక్టెడ్, ఓకే ఓకే ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు క్లియర్గా రెగ్యులర్ పర్మనెంట్ చేస్తారు. సో ఇది ఒక చాలా మంచి పొజిషన్, బెంగళూరు లొకేషను. అండ్ ఇక్కడ వీళ్ళు క్లియర్గా లైక్ ఏజెంట్ వర్క్ ఫ్లోస్ ఎల్ఎల్ఎం మీరు కానీ లైక్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ ఏఐకి సంబంధించి, ఎంఎల్కి సంబంధించి. సో ఇప్పుడు చాలామంది ఫ్రెషర్స్ లైక్ సిఎస్సి బ్రాంచ్లో ఏఐ అండ్ ఎంఎల్ఏ తీసుకుంటున్నారు. సో వాళ్ళకి వీటి మీద అవగాహన అయితే కంపల్సరీ ఉండిద్ది, లేదంటే కంపల్సరీ తెలుసుకోండి. సో దాని తర్వాత మీకు పైథాన్ కంపల్సరీ వచ్చి ఉండాలి. మీకు పైథాన్ రాలేదు అంటే సో మీకు జస్ట్ ఇది వేస్ట్ అయిపోద్ది ఈ జాబ్ అనేది. సో ఇప్పుడు మీకు క్లియర్గా మీరు చూస్తే 0 to 1 year ఎక్స్పీరియన్స్. సో ఎనీ ఫ్రెషర్ లైక్ మీకు పైథాన్ వచ్చు, కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆన్ మెషిన్ లెర్నింగ్ అండ్ పైథాన్ లైబ్రరీస్ వచ్చు అనుకుంటే ఇమ్మీడియట్గా అప్లై చేయండి. ఎందుకంటే ఇవన్నీ ఓన్లీ 24 to 48 hours మాత్రమే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఒక 100 to 200 or 300 రెజ్యూమేస్ రాగానే వాళ్ళు ఈ జాబ్ని హోల్డ్ పెట్టేస్తారు. దాని తర్వాత మీరు అప్లై చేయడానికి కూడా ఉండదు. సో ఇది అయిపోయింది అని చెప్పి క్లియర్గా ఉంటుంది. సో అందుకనే నేను చెప్తున్నాను, ఇమ్మీడియట్గా మీరు బ్యాచిలర్ డిగ్రీ మీకు ఉంది, లైక్ కంప్యూటర్ సైన్స్, ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్ మీరు ఫీల్డ్లో మీకు కానీ ఉంది అండ్ 70% మినిమం ఉండాలి. దేనికైనా ఉంది అంటే ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. సో మీరు అడుగుతున్నారు చాలామంది ఫ్రెషర్స్కే ఉన్న జాబ్ ఉందా అనేసి. హార్మన్ ఈస్ ఫర్ ఫ్రెషర్స్. సో ఫ్రెషర్ జాబ్స్కే ఇది కేవలం ఫ్రెషర్స్ మాత్రమే అప్లై చేయగలరు. సో అందుకే నేను చెప్తున్నాను, సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఎన్నో అప్డేట్స్ నేను మన ఛానల్లో ఇస్తూ ఉంటాను. అండ్ మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే ఈ ప్రజెంట్ జాబ్ అనేది మార్కెట్ అనేది కొంచెం డల్గా ఉంది. ఇలాంటి టైంలో కూడా నేను మీకోసం వెతికి క్లియర్గా మీకు ఎలా అప్లై చేసుకోవాలి, ఏం అడుగుతున్నారు అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా నేను మీకు చెప్పడం అయితే జరుగుతుంది మన ఛానల్లో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అలానే లైక్ మీకు జాబ్ వచ్చిన తర్వాత లైక్ మీరు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దాని మీద కూడా నేను వీడియో చేయడం అయితే జరిగింది, అది కూడా మన ఛానల్లో ఉంది. సో చూస్తే ఇదే వీడియో, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్. సో ఇది కూడా మీకు ఎంతో హెల్ప్ అయ్యిద్ది అని నేనైతే అనుకుంటున్నాను. సో ఒకసారి మీరు దాన్ని కూడా ఒక లుక్ వేయండి. అలానే మీరు కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. డిఎస్ఏ ఈజ్ మస్ట్. వితౌట్ డిఎస్ఏ లైక్ ఇట్ ఈస్ జస్ట్ వేస్ట్ అయిపోద్ది మీకు జాబ్ ఇంటర్వ్యూ వచ్చేది. ఎందుకంటే ఒక్కసారి మీరు ఒక కంపెనీలో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు అంటే మినిమం 6 months to 1 year మళ్ళీ ఆ కంపెనీకి మీరు అటెండ్ అవ్వలేరు. సో అలా మీ రెజ్యూమేని వాళ్ళు హోల్డ్ చేసేస్తారు. సో అందుకనే మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయిన తర్వాత అప్లై చేయండి. లేదా ఈ కంపెనీకి అప్లై చేస్తారా, ఓకే, మళ్ళీ 6 months దాకా మీకు ఛాన్స్ ఉంటుంది. అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇది చాలామందికి తెలియకపోవచ్చు, అందుకే నేను ఈ విషయం చెప్తున్నాను. సో అందుకని బీ కేర్ఫుల్, బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ క్లియర్గా మీకు మన VSCodingacademy.comలో మనకి చీట్ షీట్లు ఉన్నాయి. ఇక్కడ మనకి క్లియర్గా డిఎస్ఏ గైడ్ అయితే నేను కంపల్సరీ ఇచ్చాను. సో ఇందులోనే సో ఐ థింక్ నేను కమింగ్ 1-2 daysలో నేను మనకి సిస్టమ్ డిజైన్కి కావాల్సిన ఏం కావాలి లైక్ మనకి ఏమంటారు సాలిడ్ ప్రిన్సిపల్స్ కానీ, లేదంటే ప్యాటర్న్స్, డిజైన్ ప్యాటర్న్స్ కానీ, వీటి గురించి కూడా నేను పోస్టులు అయితే పెడతాను అండ్ వీడియో కూడా చేస్తాను. సో అందుకని స్టే ట్యూన్డ్ మోర్. అండ్ మీకేం కావాలి అండ్ మీకేం జాబ్ కోసం మీరు చూస్తున్నారు, మీరు ఫ్రెషరా లైక్ ఎక్స్పీరియన్స్డ్ అనేది కూడా మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి వీడియోని. మీరు ఎందుకంటే కమెంట్ చేస్తే నేను దాని మీద రిప్లై కూడా ఇస్తాను 99%. అండ్ సో దట్ లైక్ ఇది మనం కమ్యూనికేషన్గా కూడా ఉండిద్ది. అండ్ మీరు ఏ జాబ్స్ కోసం చూస్తున్నారు అనే ఐడియా కూడా నాకు ఉండిద్ది. సో ఇదనమాట. సో ఇమీడియట్గా మీకు కానీ స్కిల్స్ ఉంటే అప్లై చేసుకోండి. అండ్ మన జాబ్స్ అనేది లైక్ విఎస్ కోడింగ్ అకాడమీ, అలానే లైక్ ట్రెండీ విఎస్, అలానే లవ్ టు పికిల్ బాల్, ఈ మూడిట్లో మనమైతే జాబ్స్ అయితే పెడుతున్నాము. సో మీరు ఇమీడియట్గా లైక్ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో దట్ మీకు ప్రతి అప్డేట్స్ అనేది నేను ఇస్తాను మీకు క్లియర్గా. సో అది కూడా మనకి లాస్ట్లో ఉండిద్ది, లైక్ వాట్సాప్ గ్రూప్ ఎక్కడ ఏంటి అనేది ఎవ్రీథింగ్. సో సీ యూ సూన్. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, మరొక జాబ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, మీ లింగిరెడ్డి సబరీష్. బాయ్.